హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూడండి, నేనైతే వెయిట్ ఉన్నానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపించేస్తా ఉన్నాను. సో నా వెయిట్ కాస్త రెడ్యూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ డైట్ చేస్తా ఉన్నాను కదా. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా అయితే నేను హాట్ వాటర్ తీసుకుంటా కదా 6 o'clockకే. సో దాంతోపాటు పర్ డేలో 3 లీటర్స్ వాటర్ తాగాలని చెప్పేసే కదా. ఈ పాత్రలో అయితే 1.5 లీటర్ పడుతుంది. ఇది ఖాళీ అవ్వగానే ఇలాంటిది ఇంకొక ఫుల్ పాత్రలో వాటర్ తీసుకునేసి అయితే 1 డేలో 3 లీటర్స్ నేను కంప్లీట్గా తాగేస్తాను. సో ఇప్పుడైతే హాట్ వాటర్ 6 o'clockకే తాగేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్. ఇలా నా హాట్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత అయితే నేను 7:30 కల్లా నేను ఒక వెజ్ జ్యూస్ లేకపోతే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే తీసుకుంటాను. సో ఈరోజు అయితే వెజ్ జ్యూస్ చేయలేదు, ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే 7:30కి అయితే తీసుకునేస్తా ఉన్నాను. సో ఫ్యాట్ కట్టర్ పౌడర్ అండ్ లెమన్ యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొనేసి ఇలా తీసేసుకుంటా ఉన్నాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7:30 కల్లా వాటర్ తీసుకునేసాక అండ్ ఇప్పుడైతే 10 o'clock అయితే నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి కీరా దోసకాయ సలాడ్ చేసుకునేసి అండ్ ఇంట్లో ఏదైతే ఫ్రూట్ ఉందో దాంతోనే మార్నింగ్ అయితే ఫ్రూట్స్తోనే అడ్జస్ట్ అయిపోయి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసా. సో నేను ఎప్పుడు ఏం తిన్నానో మా పాప కూడా వచ్చి నాతో షేర్ చేసేసుకొని తింటుంది. తను కూడా కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పేసి తనకు కూడా ఇచ్చేస్తాను. నేనేం ప్రిపేర్ చేసుకున్నానో ఇద్దరు షేర్ చేసుకొని అయితే తినేస్తాము. ఫస్ట్ టైం మీరు కనుక మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే నా డయట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఇప్పుడు చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫ్రూట్స్తో నేనైతే కంప్లీట్ చేసుకునేసా. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమంటే అర్లీగా డైజెషన్ అయిపోయి మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని అయితే తీసేసుకుంటుంది, మన బాడీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేసి. అండ్ ఆఫ్టర్నూన్కి ఇలా క్యారెట్తో అయితే నేను ఫ్రై చేసేసుకున్నా. లాస్ట్ వీడియోలో చూపించా కదా, సేమ్ అదే మెథడ్లోనే ఫ్రై చేసేసుకున్నా. మీరు ఎవరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే డే 2 నా డైట్ వీడియోలో అయితే ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇలా నా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ముగిచ్చేసాను. బాగా హెల్తీగా ఉంటుంది. ఆయిల్ మాత్రం వేసుకోను, అలాగే ఫ్రై చేసుకుంటా. మీకు కూడా నేను కావాలనుకుంటే వెళ్ళి చూసి మీరైతే ట్రై చేయండి. కింద లింక్ కూడా ఇచ్చేసింటాను డిస్క్రిప్షన్లో. మస్ట్ అండ్ షుడ్ దాన్ని అయితే వాష్ చేసి వెళ్ళండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుంటా, లేదంటే ఏదైనా వెజ్ సలాడ్ అలాగా తీసుకుంటా. ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి మిస్ చేయకుండా ఫ్రూట్సే తీసుకుంటా. సో ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చెప్పా కదా, అప్పుడు ఏమవుతుంది, దాంట్లోనూ లో క్యాలరీ ఫ్రూట్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మనం ఇంకా అర్లీగా వెయిట్ లాస్ అయితే అయిపోతాము. సో చూడండి, ఈరోజు అయితే నేను ఈ తాటి ముంజలు అంటాం కదా, అలా ఒకటి తీసుకున్నా. అండ్ డేట్స్ అయితే 3 పెట్టుకున్నా. తాటి ముంజు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందంటే టేస్ట్ మనము కొబ్బరి తింటాం కదా, ఎಳ್నీరు కొబ్బరి అనేసి, దాంట్లో ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది. ఇది బెస్ట్, సమ్మర్లో మాత్రమే చిక్కుతుంది కాబట్టి నేను 2 తెచ్చా. ఒకటి మా పాపకి ఇచ్చా, ఇంకొకటి అయితే నేను తీసుకుంటా ఉన్నాను. సో టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. అండ్ అలాగే వాటర్ మిలన్ పెట్టుకున్నా, ఒక మ్యాంగో పెట్టుకున్నా, అండ్ 3 డేట్స్ పెట్టుకున్నా. అన్నీ ఇలా అయితే చూడండి, ఇది ఏ పాకం కూడా పట్టలేదు. డేట్స్ ఇది మనకి రంజాన్ మంత్ కాబట్టి ఎక్కడ చూసినా అవైలబుల్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను 100 రూపీస్ ఇచ్చేసి అయితే ఒక బాక్స్ తీసి పెట్టుకున్నాను. ఫుల్ మనము వెజ్ జ్యూస్లోకి కూడా వేసుకోవచ్చు దీన్ని అయితే. ఎందుకంటే దీన్ని వేసుకోవడం మిక్సీ పట్టు వల్ల ఆ జ్యూస్లోకి స్వీట్ అయితే వస్తుంది కాబట్టి మనకి తాగడానికి కూడా అంత ఇరిటేటింగ్గా అయితే ఉండదు, బాగా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది తాగడం వల్ల. సో ఈ డయట్ మనం చేస్తూ ఉన్నాం కదా, మనమే కాదు అందరూ కూడాను ఇది చేయొచ్చు.